ఈ మధ్య మంచి మంచి లవ్ స్టోరీస్ వస్తున్నాయి. కొన్ని పక్కన పెట్టేస్తే మాక్సిమం నచ్చేస్తున్నాయి. లవ్ అండ్ రిలేషన్‌షిప్ స్టోరీస్‌తో వచ్చే మూవీస్ నాకు. అలా అప్‌కమింగ్ ఈ జోనర్‌లో నేను వెయిట్ చేస్తున్న వాటిల్లో ఒకటే 'ది గర్ల్ ఫ్రెండ్'. ఇందాకే ట్రైలర్ వచ్చింది. అప్పుడు 'చేలా సౌతో' మెప్పించిన రాహుల్ రవీంద్రన్ 'ది గర్ల్ ఫ్రెండ్' అనే మూవీ తీస్తున్నారు అన్నప్పుడు దానిలానే ఒక లైట్ హార్టెడ్ క్యూట్ లవ్ స్టోరీతో వస్తారేమో అనుకున్నా. కానీ టోటల్లీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ వేలో వస్తారని ఈ ట్రైలర్ చూసాక అర్థమైంది. బేసిక్‌గా ఒక మంచి క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ చూస్తే వచ్చే ఆ కిక్కే వేరు. ఎమోషన్స్ కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ, వెదర్ గుడ్, బ్యాడ్, గ్రే ఏదైనా సరే అవి ఇచ్చే ఫీలే వేరు. ఇక 'గ్రే' అయితే ఇంకో స్టెప్ ముందుకనుకోండి. ఇది ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈ 'ది గర్ల్ ఫ్రెండ్‌ని' చూస్తుంటే ఇంట్రెస్ట్‌ని గ్రాబ్ చేసిందని అనొచ్చు ఈ థీమ్‌లోనే. 'గ్రే' క్యారెక్టర్స్ లవ్‌లో పడితే వాళ్ళు చేసే కన్వర్జేషన్స్ అండ్ రియాక్ట్ అయ్యే తీరు, వాళ్ళ వే ఆఫ్ లవ్, రిలేషన్‌షిప్ ఎలా ఉంటది అనే దానిలో ఉంది. అండ్ దీంట్లో 'రష్మిక' యాక్టింగ్‌లో వేరియేషన్స్ ఉంటాయేమో అనేలా ఉంది. బికాజ్ తన క్యారెక్టర్ మీదే సినిమా మెయిన్‌గా అని చెప్పొచ్చు. అందుకే ఇక టైటిల్ 'ది గర్ల్ ఫ్రెండ్' అని పెట్టింది. మొత్తానికి 'రాహుల్', 'చేలా సౌ' లాంటి ఒక లైట్ హార్టెడ్ స్టోరీ తర్వాత ఈసారి రియాలిటీ చెక్ ఉండే క్యారెక్టర్స్‌తో హార్డ్ హిట్టింగ్ వేలో ప్లాన్ చేసినట్టుంది ఈ ట్రైలర్ చూస్తుంటే. 'హూ ఈజ్ యువర్ టైప్? వాట్ ఈజ్ యువర్ టైప్?' అనే డైలాగ్స్ చూస్తుంటే డెఫినెట్‌లీ యూనిక్ టచ్ ఉండబోతున్నట్టే ఉంది రైటింగ్‌లో. రావు రమేష్ క్యారెక్టర్ యొక్క డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి. 'దసరా' తర్వాత మెయిన్ లీడ్‌గా తెలుగులో 'దీక్షిత్‌కి' ఇది ఫస్ట్ ఫిల్మ్. క్యారెక్టర్ డ్రివెన్ కాబట్టి యాక్టింగ్‌కి మంచి స్కోప్ ఉంటది. ట్రైలర్‌లో కూడా అంతే బావుంది వాళ్ళ యాక్టింగ్. నవంబర్ 7నంట రిలీజ్. మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. మీకెలా ఉంది ట్రైలర్? కింద కామెంట్స్‌లో షేర్ చేయండి.